ఎందుకో ఈ ఐపీఎల్ సీజన్ వివాదాల చుట్టూ నడుస్తుంది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ ప్రవర్తన తరచూ వార్తల్లో నిలుస్తుంది. మొన్న మధ్య రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కేశాడు. అదే పెద్ద గొడవ అయిపోయింది. అదే జట్టుకు చెందిన మేనేజర్ రోమి బిందర్ డగౌట్ లో మొబైల్ మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత యాజమాన్యం రోమీకి క్లాస్ కూడా పీకింది. ఇప్పుడు మరో వ్యవహారం బయటకొచ్చింది. కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ పేరుతో అమ్మాయిల్ని వెంటబెట్టుకుని తిరుగుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికాతో కలిసి తిరిగేస్తున్నారు. హార్దిక్ బస చేస్తున్న హోటల్లో అదే గదిలో మిహికా ఉంటుంది. జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్షదీప్ సింగ్ ఇలా కొంతమంది క్రికెటర్లు కూడా తమ ప్రేయసుల్ని వెంటబెట్టుకుని తిరిగేస్తున్నారు. వీళ్లంతా మైదానాల్లోనూ కనిపిస్తున్నారు. ఈ వ్యవహారం బీసీసీఐకి తలనొప్పిగా మారింది. అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే ఆటపై శ్రద్ధ ఎప్పుడు పెడతారన్నది పెద్ద ప్రశ్న. అంతేకాదు, జట్టుకు సంబంధించిన కీలకమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని, ఫిక్సింగ్లకు దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మిగిలిన వారి మాట ఎలా ఉన్నా హార్దిక్ పాండ్యా ప్రవర్తన మాత్రం ముంబై జట్టుకే కాదు, అభిమానులకు కూడా తలవంపులు తెచ్చే విధంగా కనిపిస్తోంది. అసలే ముంబై పుట్టెడు పరాజయాల భారం మోస్తుంది. హార్దిక్ పేలవమైన ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటపై శ్రద్ధ చూపించాల్సింది పోయి అమ్మాయిలతో తిరగడం అవసరమా అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతుంది. దీంతో హార్దిక్ తో పాటు ఇతర క్రికెటర్లు ఏమంటారో చూడాలి.